మీ టీంకి మీకు సపరేట్గా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకు అంటే నిజంగా షీ టీమ్స్ నుంచి ఒక సమస్య మీద మాకు ఒక సొల్యూషన్ కావాలి అనుకునే వాళ్ళు మొదట ఎట్లా సంప్రదించాలి? 9490617555. ఓకే, ఇది ఎక్స్క్లూజివ్గా షీ టీమ్స్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ని దానికి వాట్సాప్ చేయవచ్చు. ఒక అమ్మాయి హైటెక్ సిటీలో నించున్న ఒక అమ్మాయికి ఎవరి నుంచైనా ఒక వేధింపు కానీ ఒక సమస్య కానీ వస్తే మీరు చెప్పిన వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే ఎంత టైంలో షీ టీమ్స్ పోలీసులు అక్కడ ఉంటారు అనేది ఒక ఖచ్చితమైన టైం లిమిట్ చెప్పగలరా? దట్ ఈస్ మ్యాక్సిమం ఒక ఎవరైతే క్రైమ్ చేయాలనుకునే అవగాహనతో ఆలోచనతో ఉన్న ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ వాళ్ళకి డైరెక్ట్ చెక్ పెట్టినట్లే మీరు. సో ఈ ట్రబుల్ షూట్ అనేది ఎట్లా సాధ్యమైంది మేడం? జస్ట్ ఒక ఇష్యూ వచ్చినప్పుడే షీ టీమ్స్ అండ్ భరోసా సెంటర్స్కి సంబంధించి డిఫరెన్స్ ఏంటి అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు? సో షీ టీమ్స్ అనేది ఎనీ ఉమెన్, ఎనీ చైల్డ్ తనకు వచ్చినటువంటి when it comes to భరోసా సెంటర్, చిల్డ్రన్ ఎస్పెషలీ గర్ల్ చిల్డ్రన్, బాయ్ చిల్డ్రన్ కూడా ప్రైవసీ ఇస్తామా? ఇస్తే ఎప్పటి వరకు ఆ ప్రైవసీ ఉంటుంది డీటెయిల్స్ బయటికి రాకుండా సాల్వ్ చేసిన? ఎందుకంటే షీ టీమ్స్ యొక్క ఉనికి అనేది మా వివరాలు మాత్రం చెప్పుకోవటానికి అస్సలు ఇష్టపడట్లేదు అనే వాళ్ళు వచ్చినప్పుడు మీకు అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అంటే నిజానికి చెప్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. టు బి ఆనెస్ట్, ఈవెన్ ఐ యామ్ ఎ ఉమెన్, ఇఫ్ ఫర్ గాడ్స్ సేక్ ఇఫ్ ఐ యామ్ ఫేసింగ్ సచ్ సిచ్యువేషన్, మహిళలే ప్రాబ్లం అవుతున్న కేసెస్ కూడా ఉంటాయి. ఉమెన్ బీయింగ్ ద క్రిమినల్, ఎస్, యాజ్ ఎ మదర్ అయి ఉండొచ్చు, యాజ్ ఎ వైఫ్ అయి ఉండొచ్చు, యాజ్ ఎ వైఫ్ అయి ఉండొచ్చు, దెర్ ఈస్ నో నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. అసలీ మహానగరం ఉరుకుల పరుగుల జీవితం. జనారమ్యంలో మృగాలకు కొదవే లేదు. వారి నుంచి కాపాడటానికి చిన్నారులనైనా మహిళలనైనా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినవే షీ టీమ్స్ అండ్ భరోసా సెంటర్స్. మరి వీటిని ఎవరు సంప్రదించాలి, ఎలా సంప్రదించాలి, ఇలాంటి వివరాలు మనతో షేర్ చేసుకోవడానికి షీ టీమ్స్ భరోసా సెంటర్స్ డిప్యూటీ కమిషనర్ లావణ్య నాయక్ జాదవ్ గారు ఇవాల్టి మన గెస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. బాగున్నారా మ్యామ్? బాగున్నాను, మీరు? ఎస్, థ్యాంక్ యూ మేడం, చాలా బాగున్నాం. మేడం, ఫస్ట్లీ ఒక మహిళగా నేను మీ టీంకి మీకు సపరేట్గా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకు అంటే తెలంగాణలో అయినా హైదరాబాద్లో అయినా మహిళలుగా అమ్మాయిలుగా మేము సేఫ్ అండ్ భరోసాతో ఉన్నాం అనే నమ్మకం ఇవ్వటంలో మీ టీమ్స్ పాత్ర, మీ పాత్ర వెలకట్టలేంది. దానికి సంబంధించి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ అఫ్ కోర్స్ మీరు ఈ టీంకి సంబంధించి షీ టీమ్స్ అయినా భరోసా సెంటర్స్కైనా ఒక డీసీపీగా మహిళగా ఈ స్థాయికి ఎదిగినందుకు పల్లవి టీవీ తరపున మీకు అభినందనలు. ఫస్ట్ క్వశ్చన్ మేడం, నిజానికి షీ టీమ్స్ గూర్చి అవగాహన లేని వాళ్ళకి నిజంగా షీ టీమ్స్ నుంచి ఒక సమస్య మీద మాకు ఒక సొల్యూషన్ కావాలి అనుకునే వాళ్ళు మొదట ఎట్లా సంప్రదించాలి? ప్రత్యేకమైన ఏదైనా నంబర్ ఉందా? ఆ డీటెయిల్స్ చెప్పండి. థ్యాంక్ యూ యశోద గారు. మీరు ఇట్లాంటి ఇంటర్వ్యూ షీ టీమ్స్ గురించి తెలియడానికి, అలాగే భరోసా టీమ్స్ గురించి తెలియడానికి మీరు ఈ మంచి ఆలోచనతో ముందుకొచ్చారు. డిపిఎస్ పల్లవి టీవీ కానివ్వండి, డిపిఎస్ స్కూల్స్ యాజమాన్యం కానివ్వండి, నేను చాలా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే షీ టీమ్స్కి వచ్చేసరికి అందరికీ తెలుసు షీ టీమ్స్ వస్తాయి, షీ టీమ్స్ వస్తాయి, షీ టీమ్స్ వస్తాయి అని. కానీ కొంతమందికి అసలు వాటిని ఎలా సంప్రదించాలి, ఏం చేస్తే షీ టీమ్ని చేరుకోగలము, వారి సాయాన్ని పొందగలము అనేది తక్కువగా తెలుస్తుంది. దానిలో భాగంగా ఫస్ట్ మెయిన్ చేయవలసిన పని ఏంటంటే డయల్ 100. ఏ సమస్యకైనా, ముఖ్యంగా మహిళలు ఏదైనా వారికి వచ్చినటువంటి ఇబ్బందికరమైన సమస్యలు, అందరికీ చెప్పుకోలేని సమస్యలు, ఇట్లాంటివి ఏవున్నా కూడా డయల్ 100కి చేయవచ్చు. అది కాకుండా మాకు ఒక వాట్సాప్ నంబర్ ఉంది, సెంట్రలైజ్డ్ వాట్సాప్ నంబర్ 9490617555. ఓకే, ఇది ఎక్స్క్లూజివ్గా షీ టీమ్స్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ని దానికి వాట్సాప్ చేయవచ్చు. అది కాకుండా మా యొక్క అఫీషియల్ మెయిల్ ఐడి కూడా ఉంది, దానికి కూడా మీరు సంప్రదించవచ్చు.
ఇది ఏది మీకు కుదరట్లేదు, నాకు ఎటువంటి యాక్సెస్ లేదు, ఫోన్ లేదు నా దగ్గర, నేను మెయిల్ చేయడానికి నాకు మెయిల్ ఐడి లేదు లేదా డివైస్ లేదు అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా మా షీ టీమ్స్ ఆఫీస్ హాకా భవన్లో ఉంది, అక్కడికి వచ్చినా కూడా మేము సహాయం చేస్తాం. ఓకే, షీ టీమ్స్ కిందాక మీరు నంబర్ చెప్పినట్లు, వాట్సాప్ నంబర్ చెప్పినట్లు, భరోసాకి కూడా ఒక సెపరేట్ నెంబర్ ఉందా మేడం, లేకపోతే రెండింటికి ఓకేనా? భరోసాకి ఎటువంటి సెపరేట్ నంబర్ లేదండి. దీనికి ఆ యొక్క సెంటర్కి వచ్చి వారు నివేదించుకోవాల్సిందే. ఓకే మేడం, 100 కన్నప్పుడు ఏ సమస్య ఎవరికి వచ్చినా డైల్ 100 అనేది కామన్ నంబర్. సో షీ టీమ్ ఓన్లీ ఒక మహిళ రిలేటెడ్, అమ్మాయిల రిలేటెడ్, కిడ్స్ రిలేటెడ్ ఒక నంబర్ ఇట్లా పెడితే ఇంకేమైనా బాగుంటుంది కదా? డెఫినెట్లీ అండి, మీ అడ్వైజ్ తీసుకుంటాము. ఖచ్చితంగా అట్లాంటి నంబర్ ఒకటి పెట్టడానికి. థ్యాంక్ యూ మేడం. ఇందాక చెప్పిన మీరు వాట్సాప్ నంబర్. ఓకే, ఒక అమ్మాయి హైటెక్ సిటీలో నించున్న ఒక అమ్మాయికి ఎవరి నుంచైనా ఒక వేధింపు కానీ ఒక సమస్య కానీ వస్తే మీరు చెప్పిన వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే ఎంత టైంలో షీ టీమ్స్ పోలీసులు అక్కడ ఉంటారు అనేది ఒక ఖచ్చితమైన టైం లిమిట్ చెప్పగలరా? దట్ ఈస్ మ్యాక్సిమం ఒక 10 to 15 minutes. ఓకే, డ్యూరేషన్ డిస్టెన్స్ని బట్టి మా టీమ్స్ ఇక్కడ సెంట్రల్గా ఈ ఏరియా నుండి ఆపరేట్ చేస్తాయి కాబట్టి దాన్ని బట్టి 10 నుండి 15 నిమిషాల్లో రీచ్ అయిపోతాయి. 15 minutes. యా, నియరెస్ట్ ప్లేస్ అయితే 5 minutes. 5 minutesలో రీచ్. ఓకే మేడం, ఇప్పుడు క్యాబ్స్ ఎక్కిన మహిళలని ఆటోలు ఎక్కినా కూడా దాంట్లో మహిళా భద్రతకి మేము కట్టుబడి ఉన్నాం అనే ఒక స్టిక్కర్స్ మాత్రం నిజంగా మాకు చాలా నమ్మకాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు క్యాబ్స్ రిలేటెడ్, ఆటోల రిలేటెడ్ చాలా క్రైమ్ చూస్తున్నాం రిలేటెడ్ టు గర్ల్స్ అండ్ విమెన్. సో అట్లాంటి ఒక స్టిక్కర్ చూసినప్పుడు నిజంగా మేము భద్రతగా ఫీల్ అవుతాం. ఈ ట్రబుల్ షూట్ అనేది అఫ్ కోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫర్ట్ పట్టింది ఇట్లాంటి ఒక స్టిక్కర్స్ ఇట్లా పెట్టి మరీ ట్రబుల్ షూట్ చేయడానికి, వాళ్ళ చేతే అంటే ఎవరైతే క్రైమ్ చేయాలనుకునే అవగాహనతో ఆలోచనతో ఉన్న ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ వాళ్ళకి డైరెక్ట్ చెక్ పెట్టినట్లే మీరు. సో ఈ ట్రబుల్ షూట్ అనేది ఎట్లా సాధ్యమైంది మేడం? ముఖ్యంగా షీ టీమ్స్ ఎప్పుడైతే ఫామ్ చేశారో ఆ టీమ్స్ని ట్రైన్ చేసే విధానంలోనే ఈ ట్రబుల్ షూటింగ్ అనేది ఉంది. వాళ్ళు ఏదైనా మహిళ నాకు ఈ కష్టం ఉంది అని వీళ్ళకి తెలియగానే ఇమ్మీడియట్గా అక్కడికి చేరుకోవడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే జస్ట్ ఒక ఇష్యూ వచ్చినప్పుడే షీ టీమ్స్ యాక్ట్ చేస్తుందని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సమయంలో, ప్రతి ఏరియాలో, ముఖ్యంగా హాట్స్పాట్స్లో రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. ఓకే, అండ్ మీరు యూ షుడ్ మేక్ అ నోట్ ఆఫ్ దిస్. ఏదో 15 రోజులకు ఒకసారి, ఏదో వారానికి ఒకసారి చేస్తాను. ఎవ్రీ డే మా యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అట్లాగే మాకు ఎక్స్క్లూజివ్గా 3 AV డిస్ప్లే వెహికల్స్ ఉన్నాయి. ఓకే, అందులో ఎక్స్క్లూజివ్గా crowded places, for example bus stands, crowded places, for example colleges, crowded places railway stations, metro stations, ఇట్లాంటి ప్లేసెస్లో ఎక్స్క్లూజివ్గా ఆ ఏవీ వెహికల్స్ షీ టీమ్స్ యొక్క పనితనాన్ని, షీ టీమ్స్ యొక్క కాంటాక్ట్ నంబర్స్ని కానీ కంటిన్యూస్గా డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో ఈ రెండు కూడా ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ రెస్పాన్స్ అండ్ ఆల్సో టైప్ ఆఫ్ అవేర్నెస్ అమంగ్ ఎవ్రీ టైప్ ఆఫ్ పబ్లిక్ అనేది, దానివల్లనే ఈ ట్రబుల్ షూటింగ్ అనేది సాధ్యమైంది. సమస్య వచ్చాక కంటే రాకముందే దాన్ని ట్రబుల్ షూట్ చేయటం అనేది. మేడం, ఒక షీ టీమ్స్ అండ్ భరోసా సెంటర్స్కి సంబంధించి డిఫరెన్స్ ఏంటి అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు షీ టీమ్స్ అండ్ భరోసా సెంటర్స్కి? సో షీ టీమ్స్ అనేది ఎనీ ఉమెన్, ఎనీ చైల్డ్ తనకు వచ్చినటువంటి హరాస్మెంట్ కానీ, ఒక రకమైనటువంటి ఈవ్ టీజింగ్ కానీ, ఒక రకమైనటువంటి బులీయింగ్ కానీ ఏదైనా ఉన్నప్పుడు దీస్ ఆర్ ద ఎక్స్క్లూజివ్ థింగ్స్ హ్యాండిల్డ్ బై షీ టీమ్స్. వెన్ ఇట్ కమ్స్ టు భరోసా సెంటర్, we handle children, especially girl children, boy children kuda, and women who have been molested already. వాళ్ళని ఇబ్బంది పెట్టేసి, వాళ్ళని మోసం చేసి, వాళ్ళని ఇంకో రకంగా వాళ్ళని టచ్ చేయకూడని ప్లేసెస్లో టచ్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి కేసెస్లో సైకలాజికల్ సపోర్ట్, లీగల్ సపోర్ట్ అండ్ సోషల్ సపోర్ట్
ఈ సపోర్ట్ సిస్టమ్ అంతా కూడా భరోసాలో భరోసా సెంటర్ ఉంటుంది. ఒక భరోసా ఇస్తుంది అన్నమాట. ఓకే, భరోసా ఇస్తుంది. Yes. రైట్. షీ టీమ్స్ ఇమీడియట్ ఇమీడియట్ యాక్ట్ అండ్ యంగ్స్ బుల్లింగ్, ఈవ్ టీజింగ్, Yes. సెక్షువల్ హారాస్మెంట్ ఇలాంటివి ఇక్కడ ఆల్రెడీ అఫెన్స్ కమిట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియక భరోసాకు రావడం, భరోసాలో వాళ్ళకి లీగల్ సపోర్టే కాకుండా పోలీస్ సపోర్టే కాకుండా వాళ్ళకి సైకలాజికల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, ఎందుకంటే చిన్న వయసులో అట్లాంటి అవును. ఎక్స్పీరియన్స్ అనేది చాలా బ్యాడ్. అవును. వాళ్ళ జీవితాంతం వాళ్ళకి depressionలోకి వెళ్ళిపోతారు. మార్క్ పడిపోతుంది, వాళ్ళ రియాక్షన్, వాళ్ళ రెస్పాన్స్ అంతా కూడా మారిపోతుంది. కాబట్టి భరోసా సెంటర్ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ భరోసా. ఓకే, డిఫరెన్స్ చెప్పినారు. సో ఎటువైపు ఎక్కువగా కేసెస్ నమోదవుతున్నాయి మేడం? ఇప్పుడు మీరు ఇంత చక్కగా అంటే భరోసా అనేది చాలా లాంగ్ ప్రాసెస్. మీరు Yes. చెప్తున్న దాని ప్రకారం Yes. ఆలోచిస్తే షీ టీమ్ లో వచ్చినంత ఇన్స్టంట్ రిజల్ట్ Yes. భరోసాకు వచ్చే కేసులలో రాకపోవచ్చు. సో రాకపోవచ్చు. ఎక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి? దెర్ ఇస్ నో కంపారిజన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇందులో సేమ్ నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంటాయి, షీ టీమ్స్లో కూడా ఓకే. ఎఫెక్టివ్ కేసెస్ సేమ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అవును. వస్తుంటాయి. కానీ షీ టీమ్స్లో ఏంటంటే అక్యూట్, మీరు అన్నట్టు అక్యూట్ ఉంటాయి కాబట్టి ఇన్స్టెంట్గా మనం సాల్వ్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా షీ టీమ్స్కి రెస్పాన్స్ కానివ్వండి, షీ టీమ్స్ పై నమ్మకం కానివ్వండి చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇందాక అవగాహన కార్యక్రమాలు ఎక్కువ స్థాయిలో జరుగుతున్నాయి. అవి వారానికి ఒకసారి కాదు, ఏ డేకి ఆ డే కూడా డిస్ప్లే ప్లస్ ఇక్కడ మెట్రో స్టేషన్స్, బస్ స్టాండ్స్ అంటే ఈ సిటీ మెట్రోపాలిటన్స్ మన సిటీలో ఓకే. గ్రామాల్లోకి వచ్చేసరికి పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. గ్రామాల్లో ఉన్న పిల్లలకైనా, చిన్నారులకైనా, మహిళలకైనా, అమ్మాయిలకైనా అవగాహన సిటీతో పోలిస్తే నిజానికి తక్కువే ఉంటుంది. సో అక్కడ ఎట్లా డీల్ చేస్తారు మేడం? అక్కడ దెర్ ఈజ్ ఆల్సో విలేజ్ పోలీస్ ఆఫీసర్ సిస్టమ్ ఇన్ ఓకే, విలేజెస్. పోలీస్ ఆఫీసర్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఒక పర్టిక్యులర్ కానిస్టేబుల్ ఆ పర్టిక్యులర్ విలేజ్ అసైన్ చేస్తారు. ఆ విలేజ్లో వచ్చిన ఎటువంటి సమస్యనైనా కూడా ఇమీడియట్గా ఆ విలేజ్ పోలీస్ ఆఫీసర్కి అప్రోచ్ అవ్వడము, చేయడము అనేది జరుగుతుంది. అలా కాకుండా అక్కడ ఉండేటటువంటి ఎస్ఐ కానివ్వండి, సిఐ కానివ్వండి, వాళ్ళు కూడా అప్రోచబుల్ ఉంటారు. ఓకే. ఇక్కడ మీరు మొదట్లో ఒక మాట అన్నారు, ఉరుకుల పరుగుల జీవితంలో. అక్కడ ఉరుకులు పరుగులు ఉండవు. అందుకే వాళ్ళు అవైలబుల్ ఉంటారు. ఓకే. ఎస్ఐ కానీ సిఐ కానీ దే ఆర్ అవైలబుల్. సో అట్లాంటి సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ కేసెస్ అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తాయా? అక్కడే ఎక్కువ సాల్వ్ అయిపోతూ ఉంటాయి మ్యామ్? యూజువలీ జ్యూరిస్డిక్షనల్ ఉంటుంది. ఒకవేళ మన న్యాయ పరిధి, చట్ట పరిధి అయితే మనం చూస్తాము, లేకపోతే వారి చట్ట పరిధిలో ఆ పర్టిక్యులర్ యూనిట్ ఆఫీసర్ హ్యాండిల్ చేస్తారు. ఓకే. షీ టీమ్స్, భరోసా సెంటర్స్ ఇవి ఏవైనా సరే మేడం, గ్రామాలైనా సరే, సిటీస్ అయినా సరే, చాలామంది తల్లిదండ్రులైనా ఒక సమస్య వస్తే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళు, బాధితులైనా అమ్మాయిలైనా, వాళ్ళ వివరాలు మాత్రం తెలియాలి అని అనుకోరు. సో ఆ ప్రైవసీకి సంబంధించి అసలు ప్రైవసీ ఇస్తామా? ఇస్తే ఎప్పటి వరకు ఆ ప్రైవసీ ఉంటుంది? డీటెయిల్స్ బయటికి రాకుండా సాల్వ్ చేసిన తర్వాత కూడా బయటికి రాకుండా ప్రొటెక్ట్ చేయగలగటం సాధ్యం అవుతుందా? ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే షీ టీమ్స్ యొక్క ఉనికి అనేది ఆ యొక్క సేఫ్టీ ఆఫ్ ఐడెంటిటీ మీదనే ఆధారపడి ఉంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కానీ చాలా కేసుల్లో కూడా వారు అప్రోచ్ అవుతారు, వాళ్ళ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. కానీ ఇమ్మీడియట్గా అదే విక్టిమ్ వచ్చి ఇంకా నాకు ఫర్దర్ ఎటువంటి యాక్షన్ అవసరం లేదు, మీరు తీసుకున్న యాక్షన్ సరిపోతుంది అని చెప్పి వాళ్ళు విత్డ్రా అవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి క్రమంలో ఐడెంటిటీని కాపాడటం చాలా ఈజీ. వెరాజ్ దెర్ ఆర్ మోర్ సివియర్ కేసెస్ అండ్ ఇనీషియల్ స్టేజెస్లో మ్యాక్సిమం ఐడెంటిటీని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. కానీ వెన్ దే కమ్ అప్ టు ద స్టేజ్ దట్ దే వాంట్ టు రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్ చేయాలన్నా వీడు అస్సలు వినడు, ప్లస్ వీడు ఇట్లాంటి మళ్ళీ ఎవరికి చేయకూడదు అని అనుకున్నప్పుడు, ఎఫ్ఐఆర్ చేయాలి అన్నప్పుడు, అప్పుడు మనము మైనర్ గర్ల్ అయితే అప్పుడు కూడా ఐడెంటిటీ రివీల్ చేయము. ఓకే. కానీ అడల్ట్ అయితే అప్పుడు ఐడెంటిటీ పోలీస్కి రివీల్ చేయాల్సిన పరిస్థితిలో, వారి ఇన్వెస్టిగేషన్లో రివీల్ చేయాల్సిన పరిస్థితిలో అది రివీల్ అవుతుంది. అంతే తప్పించి ఏదో క్యాజువల్గా తీసుకోము. ఐడెంటిటీని సేఫ్ గార్డ్ చేయడం అంటే వీ విల్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ వీ విల్ డూ ఇట్ ప్రొఫెషనల్.
యాజ్ ఎ డీసీపీ మేడం ఒక విమెన్గా ఇట్లా వచ్చే కేసెస్లో గోప్యతకు సంబంధించి మా వివరాలు మాత్రం చెప్పుకోవటానికి అస్సలు ఇష్టపడట్లేదు అనే వాళ్ళు వచ్చినప్పుడు మీకు అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అంటే నిజానికి చెప్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, అది బయటికి తెలిస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, బుద్ధి వచ్చే సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. తెలియకుండా గోప్యంగానే ఉంచాలి అని మొండి పట్టుకునే వాళ్ళ విషయాల్లో మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అంటే మీకు ఏమనిపిస్తుంది? కరెక్టే అనిపిస్తుందా? అంటే టు బి ఆనెస్ట్, ఈవెన్ ఐ am a woman. If for God's sake, if I am facing such situation, ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేసినా కూడా I'd prefer to keep it low. ఓకే. Why should I reveal it unnecessarily? Why should I let everybody know? Why should that social stigma fall upon me over the next period of time? అని ఆలోచిస్తాను. కానీ when it comes to victims, మైనర్స్ అయితే నేను 100% ఐ విల్ నాట్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ రివీలింగ్ ద ఐడెంటిటీ. మైనర్స్ విషయంలో దట్ ఈస్ వెరీ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఫియర్తో, ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దేర్ ఫియర్. వాడు ఏం చేసేస్తాడో రేపొద్దున నా పేరు, అట్లాంటి అమ్మాయిలకు కూడా ధైర్యం చెప్తాం. కానీ వి ప్రిఫర్ టు కీప్ ఇట్ అ సీక్రెట్. ఓకే. కొంతమంది విమెన్ ఉంటారు, లేదు మేడం తెలియాలి, తెలిస్తేనే వాడికి బుద్ధి వస్తుంది, ఆర్గనైజేషన్లో నా రోల్ ఏంటి, నా ఇంపార్టెన్స్ ఏంటి, అసలు నాతో పెట్టుకుంటే ఎంత డేంజర్ అనేది తెలియాలి అని చెప్పేవాళ్ళు కూడా వస్తారు. అట్లాంటి వాళ్ళు వీ డోంట్ మైండ్. ఇందాక సోషల్ సిగ్మా అని ఒక మాట అన్నారు. సోషల్ మీడియా పుణ్యమానాలో పాపమానాలో ఇప్పుడైతే పిల్లలు, ముఖ్యంగా టీనేజర్స్, చిన్నారులైనా టీనేజర్స్ అయినా, అసలు స్కూల్ ఏజ్లో పిల్లలకు కూడా చెడు వ్యసనాల బారిన పడటం అనేది ఎంతసేపు పట్టట్లేదు. డ్రగ్స్ దగ్గర నుంచి ప్రతి మహమ్మారి వాళ్ళని పట్టి పీడిస్తుంది. వాళ్ళకు కూడా అంత అవగాహన ఉండట్లేదు. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఓవర్ అవసరం లేని నాలెడ్జ్ అంతా వాళ్ళ మెదడులోకి ఎక్కుతోంది. సో వీటికి సంబంధించి కౌన్సిలింగ్ ముందే మీరు ఇందాక అన్నట్లు సమస్య వచ్చినప్పుడే కాకుండా రాకముందే కౌన్సిలింగ్ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ మన షీ టీమ్స్ తరపున ఎట్లాంటివి చేస్తున్నాం మేడం? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ సే దిస్, మీరన్న ప్రతి విషయంలో కౌన్సిలింగ్ అనేది ప్రతి స్కూల్లో కూడా చేయడం జరుగుతుంది. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్? ఎస్, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్ని అయితే మేము వి ప్రొయాక్టివ్లీ గో అండ్ టాక్ టు ద ప్రిన్సిపల్స్, we proactively go and talk to the education officers and request them to allot so many number of schools, so that ఆ schools-ని ఇది చేసుకొని వాళ్ళ స్కూళ్ళలో ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ప్రతి ఒక్క విషయంపై కూలంకుషంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, షీ టీమ్స్ని ఎందుకు అప్రోచ్ అవ్వాలి అండ్ షీ టీమ్స్ చేసే పనితనము, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడము అనేది జరుగుతుంది. ఇదే కాకుండా we do go to colleges, and we also go to women employed organizations. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంగన్వాడీస్ కానివ్వండి, అట్లాగే సెర్ప్లో విమెన్ కానివ్వండి, ఇట్లాంటి విమెన్ని కూడా మేము వీ గివ్ కౌన్సిలింగ్ అండ్ వీ గివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈవెన్ దేర్. ఓకే. స్కూల్ రిలేటెడ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఎస్. గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి నిజంగా ఇప్పుడున్న జనరేషన్లో ప్రాబ్లమ్స్కి సంబంధించి డైరెక్ట్గా వచ్చి చెప్పుకోవటంలో అయినా, సమస్య వస్తే అప్రోచ్ విషయంలో అయినా డిఫరెన్స్ ఉందా మేడం? గవర్నమెంట్ రిలేటెడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి, ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి డిఫరెన్స్ ఉందా అవగాహన ఉండటంలో? అవగాహన ఉండటంలో ఫస్ట్ చెప్తాను. అవగాహన ఉండటంలో గవర్నమెంట్ వాళ్ళకన్నా ప్రైవేట్ పిల్లలకి అవగాహన ఎక్కువ ఉండడం సహజం. ఎందుకంటే మల్టిపుల్ టీచర్స్ ఉంటారు, ఎవ్రీ టీచర్ విల్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ సంథింగ్. రెండో విషయం వచ్చేసరికి, ఏదైతే మీరు అవగాహన అనేది గవర్నమెంట్లో వాళ్ళు యాక్టివ్గా ఉంటారా లేదా ప్రైవేట్ నుండి వాళ్ళు యాక్టివ్గా ఉంటారా అంటే, నేను దాన్ని గవర్నమెంట్ ప్రైవేట్ అని నేను డిఫరెన్షియేట్ చేయను. ఐ విల్ లుక్ అట్ ఇట్ ఇన్ ద షేప్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ. ఇఫ్ ద చైల్డ్ ఈజ్ అన్ ఇంట్రోవర్ట్, గవర్నమెంట్లో ఉన్నా కూడా సమస్య, ప్రైవేట్లో ఉన్నా కూడా వాళ్ళు బయటికి రారు. వెన్ ఇట్ కమ్స్ టు అన్ ఎక్స్ట్రోవర్ట్, అది చిన్న విషయమైనా టక్కుమని వచ్చి చెప్పేస్తారు. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ద చైల్డ్స్ పర్సనాలిటీ దాన్ అబౌట్ ద ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ స్కూల్.
సేఫ్ సిటీ సేఫ్ హైదరాబాద్ ఈ పేరు అనేది అభివృద్ధి చెందుతున్న నగరాలకి చాలా అవసరం. సో మనం అట్లా ఫీల్ అవ్వాలి, మన స్టేట్, మన తెలంగాణ, మన హైదరాబాద్ సేఫ్ సిటీ అని ఫీల్ అవ్వడానికి మీరు ఎక్స్ట్రా ఫోకస్ చేస్తున్న అంశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇప్పుడున్న షీ టీమ్స్లో అయినా భరోసాలో అయినా మన టీం సరిపోతుందా, ఇంకా నీడ్ అవసరం ఎక్కువ ఉంది అనే పరిస్థితి ఉందా? డెఫినెట్లీ మా కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ సివి ఆనంద్ సార్ యొక్క గైడెన్స్లో ఎవ్రీ మంత్ మేము ఏదో ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది, ఎస్పెషలీ దట్ రిలేటెడ్ టు సేఫ్టీ ఆఫ్ విమెన్, సేఫ్టీ ఆఫ్ చిల్డ్రన్. విమెన్స్ డే రోజు మేము వీ హ్యావ్ సెలబ్రేటెడ్ ఇట్ ఇన్ అ గ్రాండ్ వే అండ్ బ్రాట్ అవుట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఇన్ మేకింగ్ దిస్ సిటీ సేఫ్. ఒక 5K రన్ రూపంలో మేము దాదాపు 5,000 మంది పార్టిసిపేట్ చేసి అది చాలా పెద్ద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దట్ ఈస్ అవర్ సిపి సర్స్ బ్రెయిన్ చైల్డ్. ఎవ్రీ ఇయర్ అనేది ఈ ప్రోగ్రామ్ చేస్తాము. అది కాకుండా ప్రతి ఒక్క ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ స్కూలింగ్, నాట్ ఓన్లీ కాలేజెస్, నాట్ ఓన్లీ చిన్న చిన్న కంపెనీస్, బట్ ఆల్సో కార్పొరేట్ సెక్టర్లో కూడా విమెన్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి కార్పొరేట్ సెక్టర్లో కూడా మనము వీఆర్ ఇన్ అసోసియేషన్ విత్ హెచ్సిఎస్సి అండ్ సిపి సార్ గైడెన్స్లో రకరకాల విమెన్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ అవి చేయడం జరుగుతుంది. అదర్ దాన్ దిస్ మనకి ఈ ఏవి డిస్ప్లే వ్యాన్స్ అనేవి ఇట్ ఈస్ అ యునీక్ కాన్సెప్ట్ ఇన్ హైదరాబాద్ సిటీ పోలీస్. ఇది అండ్ సేఫ్ సిటీ ప్రాజెక్టే ఈ వెహికల్స్ని ఇవ్వడం జరిగింది అండ్ ఆ వెహికల్స్ని కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఒక్క రిక్వైర్మెంట్ మీరు ఇందాక అన్నారు, ఇంకా ఏమైనా పెంచడానికి అవకాశం ఉంది. భరోసా సెంటర్ త్వరలో ఇంకొక నెక్స్ట్ భరోసా సెంటర్ కూడా రాబోతుంది. సో దట్ ఐ కాంట్ రివీల్ ద డీటెయిల్స్ నౌ. అంటే ఎక్కువ అవసరం అయిందా మేడం? అంటే yes, it is required. When it comes to she teams, we are currently operating with 10 teams for all over the city. Twaralo we will increase it and we are planning to have more number of she teams. మీ అండర్లో ఎన్ని షీ టీమ్స్ సెంటర్స్, ఎన్ని భరోసా సెంటర్స్ ఉన్నాయి మేడం? ప్రస్తుతము we have 10 she teams. Other than that she team ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, వారి స్టాఫ్ ఉంటుంది. When it comes to భరోసా centers, we have one భరోసా center which is a major one. Other than that the second one is under it's getting ready, it's upcoming. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మ్యారేజ్కి సంబంధించి హారాస్మెంట్ అవుతున్న మహిళల విషయంలో మనకి ఇన్ అసోసియేషన్ విత్ ద స్టేట్ విమెన్ సేఫ్టీ వింగ్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అని చెప్పి మనకి ప్రతి 10 పోలీస్ స్టేషన్స్కి ఒకటి సెంటర్, అలా మనకి దాదాపు 13 సెంటర్లు ఇప్పుడు ఆపరేట్ అవుతున్నాయి. అక్కడ మేము చేస్తున్నటువంటి కౌన్సిలింగ్ అంతా కూడా మ్యారేజ్కి సంబంధించిన హారాస్మెంట్కి సంబంధించి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ని పిలిపించి లైవ్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇష్యూస్ని ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ వాళ్ళని కంటిన్యూ ఎలా అవ్వాలి, ఏం ఇష్యూస్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనే కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం లేదు కంటిన్యూ అవ్వడం ఇష్టం లేదు అంటే ఆ యొక్క హరాస్మెంట్ గ్రావిటీని పట్టి కేసు అయినా చేస్తారు, ఎఫ్ఐఆర్ ఆర్ ఇన్ ద పోలీస్ స్టేషన్ or they will go ahead for further separation. Okay. అంటే ఈ ఫిల్టరింగ్ అవసరమని ఎందుకు అనిపించింది మేడం? ఇప్పుడు మీరన్న ఈ మ్యారీడ్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా ఒక షీ టీమ్స్ గొడుగు కిందికో లేకపోతే మీరు అన్నట్లు భరోసా గొడుగు కిందికో కాకుండా ఒక సపరేట్ ఫిల్టర్ ఈ జానర్కి అవసరమని ఎందుకు అనిపించింది? మీరు చాలా ముఖ్యమైన విషయం అడిగారు అండ్ ముఖ్యమైన విషయాన్ని మిస్ చేశారు. దాంట్లో ఏంటంటే సోషల్ ఫ్యాబ్రిక్ అనేది మ్యారేజ్ సిస్టంతో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇండియాలో. ముఖ్యంగా మన తెలంగాణలో కూడా మ్యారేజ్ సిస్టమ్ అనేది సోషల్ ఫ్యాబ్రిక్ని అట్టి పెట్టుకుని ఉంటుంది. ఒక ఐడెంటిటీ. ఇఫ్ యూఆర్ మ్యారీడ్ ఇట్స్ అన్ ఐడెంటిటీ, ఇఫ్ యూఆర్ డివోర్స్డ్ ఇట్స్ అన్ ఐడెంటిటీ, ఇఫ్ యూ మ్యారీడ్ అండ్ యూ హ్యావ్ చిల్డ్రన్ యూ ఆర్ supposed to be a successful family. సో ఈ క్రమంలో ఈ హారాస్మెంట్ కానివ్వండి, షీ టీమ్స్కి సంబంధించిన హారాస్మెంట్ కానివ్వండి,
భరోసాకి సంబంధించినటువంటి ఒఫెన్సెస్ కానీ ఓకే, అవి రెండు కూడా చాలా డిఫరెంట్ Different, అండ్ అవును. ఎక్స్క్లూజివ్. అర్థమైంది. when it comes to marriage related offense, you are not treating just that marriage, అవును. you are adding value to the social structure of this society. ఎస్, So there is a definite need for it to be separate, to be dealt separately and also handled delicately. ఎస్. మీ టీంని మెచ్చుకోవాలి, ఎందుకంటే ఈ క్లియర్ కట్ ఒక చిన్న లైన్ తేడాతో ఉన్న క్లియర్ కట్ డిఫరెన్స్ దృష్ట్యా వీళ్ళకి సపరేట్ ఒక జానర్ అవసరం అని ఆలోచించడంలో మీ టీం నిజంగా మంచి ఆలోచన చేశారు. అందులో నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ మేడం మీ టీంకి. Thank you. ఇప్పుడు తల్లిదండ్రులు విషయానికి వస్తే కొంతమంది చెప్పుకోరని చెప్పుకున్నాం ఇందాక, కానీ పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోకుండా కూడా మనల్ని అప్రోచ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి మేడం, ఇంట్లో తెలియకుండా? ఎస్, ఉంటాయి, కానీ ఐ విల్ సే దే ఆర్ వెరీ రేర్. ఓకే, ఇండివిజువల్గా వచ్చి అలా ధైర్యంగా వచ్చి చెప్పడము అనేది రేర్. అంటే ఒకటో రెండో ఉండొచ్చు, కాదనలేము. అదే 17, 18 వయసున్న పిల్లలైతే వాళ్ళు ముందుకు వస్తారు, ఓకే, పేరెంట్స్ లేకపోయినా వాళ్ళు చెప్పుకుంటారు. కానీ అంతకన్నా చిన్న పిల్లలు ఇట్ ఈస్ వెరీ రేర్. పేరెంటల్ కేర్ లేకుండా కొన్ని కేసెస్ వస్తాయి, అమ్మ లేని నాన్న లేని ఇద్దరు లేని అనాథల టైప్, అసలు ఏ కేరు లేని ఎల్డర్ వాళ్ళ గ్రాండ్ మదర్స్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర అమ్మమ్మ తాతయ్య నానమ్మ అట్లాంటి వాళ్ళ దగ్గర పెరుగుతున్న పిల్లలకు సంబంధించి, అనాథాశ్రమాల్లో ఉంటున్న పిల్లలకు సంబంధించి కేసెస్ వచ్చినప్పుడు కొంచెం సపరేట్ వాళ్ళకి కొంచెం ఎక్కువగా చేయాల్సి వస్తుంది సమస్య వచ్చినప్పుడు. నిజంగా వాళ్ళకి అసలు కేరే ఉండనప్పుడు అట్లాంటి వాళ్ళ విషయంలో కౌన్సిలింగ్ కానీ ఆ సమస్య పరిష్కారం కానీ ఎట్లా ఉంటుంది మేడం? ఎస్, దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నాట్ ఓన్లీ యాజ్ అ సింగిల్ చైల్డ్, ఆ చైల్డే కాకుండా సొసైటీగా మన బాధ్యత చాలా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇట్లాంటి కేసులన్నీ కూడా భరోసా సెంటర్ నుండి హ్యాండిల్ చేయడం జరుగుతుంది. వారికి సైకలాజికల్ కౌన్సిలింగ్, సోషల్ సపోర్ట్, లీగల్ సపోర్ట్ అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటారు. మీరు అన్నట్టు ఒక లెవెల్ ఎక్స్ట్రానే చూసుకుంటారు. అయితే ఇందులో మన భరోసా సెంటర్ ఇండివిజువల్ పాత్ర కన్నా కూడా కలెక్టివ్ రోల్ ఇంక్లూడింగ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి కేసుని ఖచ్చితంగా రెఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరు కూడా, ఆ కమిటీ మెంబర్స్ అందరు కూడా కూర్చుని చైల్డ్తో చాలా సవివరంగా మాట్లాడి వివరాలన్నీ తెలుసుకుని, వాళ్ళందరూ కూడా సీనియర్స్ ఉంటారు, అందులో కూడా లాయర్స్ ఉంటారు, అందులో కూడా సోషల్ వర్క్ చేస్తున్న పర్సన్స్ ఉంటారు. వాళ్ళన్నీ కూడా గమనించి ఈ చైల్డ్కి ఏదైతే మంచిదో అది చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కేర్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళని చైల్డ్ కేర్ హోమ్స్, చైల్డ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ అని చెప్పి వాళ్ళని లేబుల్ చేసి వాళ్ళని ఆ యొక్క దగ్గరలో ఉన్న హోమ్లో జాయిన్ చేయడం, అండ్ వాళ్ళకు ఒక స్కూల్ కూడా ఐడెంటిఫై చేసి ఆ స్కూల్లో అడ్మిషన్ వచ్చేటట్టు కూడా చూడడం, ఈ రెండు కూడా జరుగుతాయి. ఓకే, ఒక అపవాదనాలు ఒక విమర్శనాలు నేను విన్నది మేడం, డైరెక్ట్ అడుగుతున్నా. డిపార్ట్మెంట్కి సంబంధించి మన షీ టీమ్స్ అయినా, మన భరోసా అయినా, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వీళ్ళ ఫ్యామిలీస్లో కూడా ఇళ్లలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ త్రూ ఇంటి ఆడవాళ్ళు, ఆ ఇంటి మహిళలు, ఆ ఇంటి అమ్మాయిలు వచ్చి కంప్లైంట్ చేసుకున్నప్పుడు పార్షాలిటీ చూపిస్తారు మీ టీం కాబట్టి. ప్లస్ ఇంకొకటి, పార్షాలిటీ అనే కంటే ముందు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేల్ పర్సన్ మన దగ్గర డ్యూటీ చేస్తున్న వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది. మన దగ్గర ఏది చేస్తే ఎట్లుంటుంది రిజల్ట్ అనేది ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి ఆడుకోవటం ఈజీ. సో అట్లాంటి టైంలో మీకు అర్థమవుతుంటుంది. సో నాలెడ్జ్ అంతా మనోడికి ఉంది, అమ్మాయి సఫర్ అవుతుంది అనుకున్నప్పుడు ఎట్లా డీల్ చేస్తారు? చాలా రెలవెంట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఆ అపోహ చాలా మట్టుకి నేను సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుండి వింటున్నాను. ఇలా వాళ్ళే కదా, వాళ్ళు ఒకటే కదా, ఈ అమ్మాయిని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు ఆ అమ్మాయిని. కానీ టేక్ మై వర్డ్, 100% ఇట్ ఈస్ ఎ నో. ఎందుకంటే నా పోలీస్ ఐడెంటిటీని నేను పక్కన పెట్టి, నేను ఒక విక్టిమ్కి చేయాల్సిన న్యాయాన్ని పక్కన పెట్టి ఇంకొకరికి సపోర్ట్ చేయాల్సిన నెసెసిటీ ఏముండదు. If I am trying to support him because he is police officer, I will definitely report it. I will definitely immediately report it to their senior officer. అక్కడ నుండి కూడా అతనికి ఏదైనా కౌన్సిలింగ్ కానివ్వండి,
ఏదైనా యాక్షన్ కానివ్వండి వచ్చేటట్టు చూసే ప్రయత్నం చేస్తాం. అంతే తప్పించి అంత అవివేకంగా ఆ అమ్మాయిని సైడ్ లైన్ చేయడం కానీ ఆమెకి న్యాయం చేయకపోవడం కానీ జరగదు. ఓకే మేడం, ఎన్నో కేసెస్ మీ దగ్గర మహిళలు అమ్మాయిలు రిలేటెడ్ వస్తూ ఉంటాయి, కానీ మహిళలే ప్రాబ్లం అవుతున్న కేసెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు అసలు కన్న పిల్లల్ని చంపుకుంటున్న లేడీస్ బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఈ కాలంలో అయితే చెప్పలేనన్ని దారుణాలు బికాస్ ఆఫ్ మహిళలు కూడా జరుగుతున్న పరిస్థితి. సో అట్లాంటి వాళ్ళ విషయంలో మీకు క్లియర్ కట్ తెలుస్తూ ఉంటుంది, చంపింది సొంత అమ్మమ్మో ఇట్లాంటివి. ప్లస్ ఒక మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో సమస్య వచ్చినప్పుడు అక్కడ ప్రాబ్లం 100కి 200% మహిళదే అని మనకు అర్థమవుతుంటది కేసు మీకు దగ్గరకు వచ్చినప్పుడు. అట్లాంటి వాటి విషయంలో ఎట్లా డీల్ చేస్తారు? చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగారు. వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ బీయింగ్ ద క్రిమినల్, ఎస్, యాజ్ ఎ మదర్ అయి ఉండొచ్చు, యాజ్ ఎ ఆంట్ అయి ఉండొచ్చు, యాజ్ ఎ వైఫ్ అయి ఉండొచ్చు, దెర్ ఈస్ నో టేకింగ్ సైడ్స్ హియర్. ఓకే, షీ విల్ బీ పుట్ టు టాస్క్. Whatever law says, we abide by that. Whereas when it comes to time where husband and wife relationship lo wife is the culprit, okay, atlanti vishayamlo we advise both of them for counseling. Okay, counseling will definitely bring a little sense into that lady. Okay, ledu it does not bring any sense into her. We advise her to let him go. అంటే తనని యూ పార్ట్ ఫ్రమ్ హిమ్, ఓకే, సో దట్ అట్లీస్ట్ హీ విల్ హ్యావ్ హిస్ ఓన్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి అడ్వైస్ మాత్రం చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు థరో కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ క్వశ్చన్ మేడం, మీరు ఇక్కడికి వచ్చి ఎంతకాలం అవుతుంది యాజ్ ఏ ఒక డిప్యూటీ కమిషనర్ షీ టీమ్స్ అండ్ భరోసా సెంటర్స్కి సంబంధించి? ఇంతకాలంలో మీ టైంలో ఇక్కడ ఏదైనా ఒక ప్రాబ్లం చాలా టఫెస్ట్గా అనిపించిన సిచ్యువేషన్ మీరు డీల్ చేసింది, లేకపోతే మీకు గుర్తుండిపోయింది, అరే ఐ డిడ్ వెరీ గుడ్ జాబ్ టుడే అని అనిపించిన ఒక కేసు ఏదైనా మాతో షేర్ చేసుకోండి. డెఫినెట్లీ అండి. నేను వచ్చిన తర్వాత నుండి నేను ఒక 2 ఈవెంట్స్ని అండర్ సిపి సర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మా యొక్క రన్ ఫర్ యాక్షన్ అని చెప్పి విమెన్స్ డే రోజు చేయడం జరిగింది. దాదాపు 5,000 మంది దాంట్లో పార్టిసిపేట్ అయ్యారు. బోత్ 2K and 5K. అందులో నాకు చాలా నేను సర్ప్రైజ్ అయ్యాను, ఇంతమందిని ఐ కుడ్ హెల్ప్ గ్యాదర్ అండ్ నా ఎంటైర్ టీమ్ నాకు సపోర్ట్ చేసి ఆ ఈవెంట్ని అంత గ్రాండ్ సక్సెస్ చేయడం అనేది దట్ ఈస్ వన్ బిగ్ ఛాలెంజ్. అట్లాంటి ఒక కపుల్ ఆఫ్ ఈవెంట్స్ మేము చేసాము. ఇది కాకుండా ఒక సింపుల్ కేసు, కాకపోతే పీపుల్ ఇన్వాల్వ్డ్ ఆర్ క్రిటికల్. ఓకే, కేస్ సింపులే కానీ క్రిటికల్. ఒక అమ్మాయిని, పెళ్ళైన అమ్మాయి భర్త నుండి వేరుగా ఉంటుంది, పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయిని ఒక ప్రబుద్ధుడు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నేనే నిన్ను కేర్ తీసుకుంటాను అని చెప్పి నమ్మించి ఆ అమ్మాయితో వేరే సంసారం లాగే ఆల్మోస్ట్ లివ్ ఇన్ లాగా పెట్టించి అంతా చేసిన తర్వాత one fine day he started harassing her, hitting her for no reason. నన్ను పెళ్లి చేసుకో అని అడిగినందుకు మాత్రమే ఈ పని చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే దట్ ఫెలో వాజ్ ఆల్రెడీ మ్యారీడ్, హీ హ్యాస్ హిజ్ ఓన్ ఫ్యామిలీ టు బీ టేకెన్ కేర్ అండ్ ఆల్. అయితే దట్ ఫెలో బిలాంగ్స్ టు క్రూషియల్ ప్రొఫెషన్, జర్నలిస్ట్ అనమాట. ఓకే, సో ఇంకా వాళ్ళ గురించి తెలుసు. ఫెయిర్గా ఏదన్నా చేయడానికి ప్రయత్నించినా కూడా దానికి వాళ్ళ ఫేవర్గా చేయగలిగేవాళ్ళు. సో ఆ ఒక్క కేసు మా షీ టీమ్స్కి వచ్చింది. అది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసి లా అండ్ ఆర్డర్ పోలీస్కి టేక్ ఓవర్ చేయడం జరిగింది. అయిపోయింది. ఓకే, ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. మొత్తానికి ఈరోజు స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి సంబంధించి, అలాగే మహిళలకి బయట ఏదైనా సమస్య వస్తే ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ధైర్యంగా ముందుకు రావడానికి మనం ఎంత రెడీగా ఉండాలి అనే విషయాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్ విషయాలు మా పల్లవి టీవీ ప్రేక్షకుల కోసం మీరు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.